హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మాకైతే బిర్యానీ అయితే తినబుద్ధి అవుతుంది. సో దానికోసం అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాము. ముందుగా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసి అందులో అయితే ఆనియన్స్ అయితే వేసామన్నమాట. సో ఇవైతే మనకి బ్రౌన్ ఆనియన్ కోసం అయితే మేమైతే ఫ్రై చేస్తున్నాము ఆయిల్లో ఆనియన్స్ని. అండ్ చూసారు కదా, ఒకవైపు మనకి ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇంకోవైపు అయితే మేము బాస్మతి బియ్యంని ఆల్రెడీ నానబెట్టి కడిగి పెట్టుకున్నాం అనమాట. సో ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి వీటిని అయితే 80% అయితే కుక్ అవ్వనివ్వాలి. అండ్ ఈ రైస్లో అయితే కాస్తంత సాజీరా, కొన్ని మసాలా దినుసులు అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా, ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే అవుతున్నాయి మనకి ఒక పక్కన. అండ్ ఈ విధంగా అయితే మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ అయితే చేసుకుంటాము. బిర్యానీ ఎప్పుడు తినాలి అనిపించినా కూడా. ఇదిగోండి, చెప్పాను కదా, హోల్ గరం మసాలా అయితే మనం రైస్ కుక్ అయ్యేటప్పుడు అయితే వేయాలి. అండ్ ఇదిగోండి, ఇక్కడ మనకైతే ఆల్మోస్ట్ 80% అయితే ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినాయి. చూసారు కదా, బ్రౌన్ ఆనియన్స్ అయితే ఇదిగోండి మనకైతే రెడీ అయిపోయాయి అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఆనియన్స్ని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి తీసి. అండ్ మేము బిర్యానీ కోసం అయితే చికెన్ని ఆల్రెడీ ముందుగానే మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకున్నాము. అండ్ ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. చూసారు కదా, చికెన్లో అయితే మేము ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా గరం మసాలా అయితే వేసి అయితే ఆల్రెడీ మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఇదిగోండి, రైస్ అయితే మనకి 80% కుక్ అయిపోయింది. అండ్ ఇంకో స్టవ్ పక్కన మనం చికెన్ అయితే పెట్టి దాన్ని కూడా అయితే మనం కుక్ చేసుకుంటున్నాం అనమాట. సో చూసారు కదా, ఇదిగోండి రైస్ని అయితే మనం ఈ విధంగా వాటర్ అన్నీ తీసేయాలి. అండ్ రైస్ మనకి 80% మాత్రమే కుక్ అవ్వాలి. ఇంకా 20% మనకి ఆల్రెడీ చికెన్లో వేసిన తర్వాత ఫుల్గా కుక్ అయితే అయిపోతుందనమాట. చూసారు కదా, చికెన్ ఉడుకుతున్నప్పుడు దాని మీద ఇలా రైస్ని అయితే వేసి ఇదిగోండి ఇలా అయితే మనం సెట్ చేసుకోవాలి. రైస్ మొత్తాన్ని అయితే వేయాలన్నమాట. అండ్ ఇప్పుడు దీనిపైన అయితే మనం మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా దీని మీద అయితే వెయిట్ అయితే పెట్టుకోవాలి. అండ్ రైస్ వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొద్దిగా ఫుడ్ కలర్, మేమైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసామన్నమాట. అండ్ కొద్దిగా కొత్తిమీర అయితే వేయాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదిగోండి, ఇలా ఫైనల్గా మనం ఇవన్నీ వేసేసిన తర్వాత దీనిపైన అయితే మూత పెట్టి ఇదిగోండి వాటర్ అయితే మేము పెట్టినాము ఆవిరి బయటికి పోకుండా. కొంతమంది పిండి కూడా పెట్టుకుంటారు. ఇదిగోండి, అలా పెట్టిన తర్వాత మనకి 20 మినిట్స్ కుక్ అయితే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అండ్ టేస్ట్ కూడా అంతే యమ్మీ అండ్ సూపర్గా ఉండే. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.